హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సుభాష్ మీద మండిపడ్డ అపర్ణ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అపర్ణకి ఆరోగ్యం కొంచెం కుదుట పడింది అని సుభాష్ తన మీద ప్రేమతో ఎప్పుడు ఇంట్లో ఎవరికి బాగోకపోయినా ఇంటి పెద్ద కొడలు పూజ జరిపిస్తుంది. ఇప్పుడు తనకే ఒంట్లో బాగుండటం లేదు అని సుభాష్ పూజని ఏర్పాటు చేయిస్తాడు. అప్పుడు పూజకి అంతా సిద్ధమైన తర్వాత అపర్ణని పిలవడానికి ఎవరూ ముందుకు రారు. అప్పుడు కావ్య, నేను వెళ్ళి మా అత్తయ్య గారిని పిలుచుకొని వస్తాను అని అంటోంది. అలా కావ్య వెళ్ళి అపర్ణని పిలుచుకొని వస్తుంది. అపర్ణ రాగానే పంతులు గారు, ఈ పూజకి ఎంత సమయం పడుతుంది అని అడుగుతుంది. అప్పుడు పంతులు గారు, గంట సమయం పడుతుందమ్మా అని అంటారు. అప్పుడు అపర్ణ, నేనంతసేపు పూజలో కూర్చోలేను పంతులు గారు అని అంటుంది. అప్పుడు పంతులు గారు, మీకు ఆరోగ్యం బాగుండాలని జరిపించే పూజ కదమ్మా ఇది, మీరే కూర్చోవాలి, లేకపోతే మీ తరపున మీ భర్త వచ్చి కూర్చొని పూజ చేయొచ్చు అని అంటారు. అప్పుడు సుభాష్, నేను కూర్చొని పూజని చేస్తాను అని పీటల పైన కూర్చుంటాడు. అప్పుడు అపర్ణకి చాలా కోపం వస్తుంది. తన కోసం సుభాష్ పూజ చేయడం తనకి అస్సలు నచ్చక అసహ్యంగా అత్తయ్య గారు అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి అలానే చూస్తూ ఉంటుంది. అపర్ణ నన్ను ఇంతలాగా బాధ పెడుతున్న మనిషి, నేను నా చావు వరకు వెళ్ళి తిరిగి వచ్చింది అతని కారణంగానే. నాకు ఇంత అన్యాయం చేసిన మనిషి నా కోసం ఇలాగా పూజలో కూర్చుంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. నా కోసం ఇలాగా పూజ జరిపించకపోయినా పర్వాలేదు, నా కోసం ఆయన మాత్రం ఇలాగా పూజలో కూర్చోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇందిరాదేవి, ఏంటపర్ణ ఆ మాటలు? మా అదృష్టం కొద్దీ నిన్ను ప్రాణాలతో బతికించుకొని వెనక్కి తీసుకొని వచ్చాము. ఇప్పుడు నువ్వు ఇలాగా మాట్లాడితే అది అరిష్టం. పైగా పూజ మొదలుపెట్టే టైంకి ఇలా జరిపించకుండా ఆపేస్తే మన కుటుంబానికి చాలా అరిష్టం కూడా. అలా మాట్లాడు అపర్ణ అని అంటుంది. అప్పుడు అపర్ణ, నా కోసం ఆయన మాత్రం ఈ పూజలో కూర్చోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అత్తయ్య. నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. నన్ను ఇంత మోసం చేసిన మనిషి నా కోసం ఇలా పూజ జరిపిస్తే నేను క్షమించేస్తాను అని అనుకున్నారా అని అంటుంది. అప్పుడు సుభాష్ అపర్ణకి ఇష్టం లేదు అని పీటల మీద నుంచి లెగిసి, నేను ఈ పూజలో కూర్చోవడం లేదు, నేనేమీ పూజను జరిపించను అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు కావ్య మావయ్య అని అనబోయి పక్కనే అపర్ణ ఉంది అని ఆపేస్తోంది. అప్పుడు ఇందిరాదేవి, అపర్ణ, ఇలాగా పూజ మధ్యలో ఆగిపోకూడదు, మనం ప్రారంభించాము కాబట్టి పూజను జరిపించి పూర్తి చేయవలసిందే, లేకపోతే అది నీ ప్రాణానికి కూడా చాలా ప్రమాదం అని అంటుంది. అప్పుడు అపర్ణ, అలాగైతే ఈ పూజలో నా కొడుకు కోడలు రాజ్ కావ్యలు ఇద్దరు కూర్చుంటారు అని అంటుంది. అప్పుడు రాజ్, అలాగే మమ్మీ, నీకోసం మేమిద్దరం కూర్చొని పూజను జరిపిస్తాం అని అప్పుడు పీటల పైన రాజ్ కావ్యలు ఇద్దరూ కూర్చొని పూజను జరిపిస్తూ ఉంటారు. అప్పుడు అపర్ణ ఒక పక్కన చైర్లో కూర్చొని పూజను చూస్తూ ఉంటుంది. అప్పుడు కనకం మూర్తితో, ఏవండి, ఇదంతా జరుగుతుంది నిజమేనా? కావ్య వాళ్ళ అత్తయ్య గారేనా మన కావ్యని ఇంత బాగా చూసుకుంటుంది? ఇక్కడొచ్చిన దగ్గర నుంచి అన్నీ ఆశ్చర్యకరంగానే జరుగుతున్నాయి, అసలు ఊహించనే లేదు అని అంటుంది. అప్పుడు మూర్తి, నువ్వు ఊరుకో కనకం, పూజ జరుగుతుంది కదా, అటు చూడు అని అంటాడు.
అప్పుడు కనకం అసలు కావ్య వాళ్ళ అత్తయ్య ఇంతలాగా మారిపోతారని నేను అస్సలు ఊహించనే లేదండి అని అంటోంది. రుద్రాణి కూడా రాహుల్తో, రే ఏంటిరా ఇది, ఇవాళ ఇన్ని షాకుల మీద షాకులు ఇస్తుంది మా వదిన, నాకు మతి తిరిగిపోతుందిరా, ఎక్కడ నాకు హార్ట్అటాక్ వచ్చి నేను పోతానేమోనని భయంగా ఉందిరా నాకు అని అంటుంది. అప్పుడు రాహుల్, నాకు అలానే అనిపిస్తుంది మమ్మీ. ఏంటి మమ్మీ ఇది, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసామో ఏమో ఇద్దరం, మనకిన్ని షాకులు ఎదురవుతున్నాయి ఇవాళ అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు స్వప్న రుద్రాణిని, ఏంటత్తా ఈ షాకుల్ని తట్టుకోలేకపోతున్నావా అని అంటుంది. అప్పుడు రుద్రాణి ఒక నవ్వు నవ్వుతూ ఉంటుంది. అనామిక వాళ్ళ అమ్మ అనామికతో, ఏంటనామిక ఇది, మీ పెద్దత్తగారేనా ఇలా ప్రవర్తిస్తున్నారు, అసలు ఆ కావ్య వాళ్ళ అమ్మా నాన్నలు అంటే ఆవిడికి అస్సలు పడదు కదా, ఇవాళ ఏంటి ఇంత మంచిగా మాట్లాడుతున్నారు వాళ్ళతో, ఏమైంది అసలు మీ పెద్దత్తయ్య గారికి, గుండెపోటుతో పాటు బుర్రకి ఏమన్నా అయిందా ఏంటి అని అంటూ ఉంటుంది. అప్పుడు అనామిక, నాకు కూడా అదే అనుమానంగా ఉంది మమ్మీ, ఆవిడ పొద్దున్న నుంచి కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నారు అని అంటూ ఉంటుంది. అప్పుడు అనామిక వాళ్ళ అమ్మ, అసలు కావ్య అంటేనే ఆవిడకి పడదు కదా, అలాంటిది ఆవిడ కోసం జరిపిస్తున్న పూజలో ఆ కావ్య రాజులని కూర్చోపెట్టింది, ఇదంతా నిజమేనా లేకపోతే కళ, నేను నమ్మలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది. అప్పుడు అనామిక, నిజమే మమ్మీ అని అంటోంది. అలా అందరూ అపర్ణ ప్రవర్తనకి ఆశ్చర్యపోతూ ఉంటారు, కొంతమంది ఆనందపడుతూ ఉంటారు. ఇందిరాదేవి తన కోడలి కుటుంబ సభ్యులు వచ్చినందుకు ఆనందించినందుకు కావ్య వాళ్ళ పుట్టింటి వాళ్ళతో అపర్ణ అంత బాగా మాట్లాడడం, వాళ్ళతో మంచిగా ఉండడం చూసి ఆనందిస్తూ ఉంటుంది. నా కోడలిలో ముందు మార్పు వచ్చింది, ఇక కావ్యకి కష్టాలు పోయినట్లే, అపర్ణే దగ్గరుండి కావ్య కాపురాన్ని చక్కబెడుతుంది, ఇక కావ్యకి ఎలాంటి లోటు జరగదు అని ఆనందిస్తూ ఉంటుంది. ఈ పూజనంతా సుభాష్ ఒక పక్కన నుంచొని చూస్తూ ఉంటాడు. అపర్ణని ఇలాంటి పరిస్థితుల్లో పడేసినందుకు, తాను చేసిన తప్పుకి తాను కుమిలిపోతూ ఉంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.